నమస్కారం, మీరు చూస్తున్న వాజీ న్యూస్. నేను మీ కేఆర్కే రాజు. ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం. పిల్లలు భారం కాదు, వాళ్లే మన సంపద. నరసన్నపేట స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టీకరణ. ప్లాస్టిక్ ఫ్రీ విశాఖ లక్ష్య సాధనలో ప్రజల భాగస్వామ్యం కీలకం. జిల్లా స్థాయి స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో కలెక్టర్ అభిషేక్ కిషోర్. కొత్త పెన్షన్లు ఇంకెప్పుడు ఇస్తారు? వృద్ధుల శవపేటికల నమూనాలతో వినూత్న నిరసన తెలిపి ప్రశ్నించిన వైసీపీ నేత వాసుపల్లి గణేష్ కుమార్. వివరాలు చూద్దాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో విజయనగరం కోటలోని మహారాజా కళాశాలలో శనివారం మెగా జాబ్ మేళా నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని స్థానిక శాసనసభ్యురాలు పూసుపాటి అతిథి విజయలక్ష్మి గజపతిరాజు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా ఈ మేళాను ఏర్పాటు చేశామని, దీని ద్వారా ఎంతో మంది నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని పేర్కొన్నారు. ఇంటెలిజెన్స్ ఒక పక్క, కానీ అందరికీ ఆ ఇంటెలిజెన్స్ ఉండకపోవచ్చు. ఇంటెలిజెన్స్ తక్కువ ఉన్నప్పుడు ఇంకా ఎక్కువ టైం స్పెండ్ చేసి హార్డ్ వర్క్ చేస్తే మనందరికీ జాబ్స్ వస్తాయి, అందరూ జాబ్స్ అనేది సాధిస్తారు. అయితే మనకి టెక్నాలజీ ఏ విధంగా వినియోగించుకుంటాం అనేది కూడా చాలా ముఖ్యం. మనం టెక్నాలజీని మనం జాబ్ని ఎయిడ్ చేయటానికి మనం ఫోన్ వినియోగించుకుంటామా, అక్కడి నుంచి లెర్నింగ్ స్కిల్స్ అనేది దానికోసం వినియోగించుకుంటామా, లేకపోతే ఆ ఫోన్లో సినిమాలు చూడటానికి మనం వినియోగించుకుంటామా అనేది అది మన ఇష్టం. మనకి హార్డ్ వర్క్ చేసి మన లైఫ్ సెటిల్ అయ్యే సమయంలో మనం ఒక ఫోకస్ అనేది ఉండాలి. దాంట్లో ప్రత్యేకంగా ఈరోజు ఉన్నటువంటి డిస్ట్రాక్షన్స్ చూస్తుంటే సోషల్ మీడియా అవనివ్వండి, మూవీస్ అవనివ్వండి, రకరకాల డిస్ట్రాక్షన్స్ ఉన్నప్పుడు మనకి ఇంకా ఫోకస్ తెచ్చుకొని మనం ఒక ఫోకస్ పెట్టుకొని జాబ్స్ మీద దృష్టి పెట్టుకుంటే జాబ్స్ వస్తాయి. ప్లస్ హార్డ్ వర్క్ మాత్రం ఉండాలి. ఎంఆర్ మైదానంలో ఉదయం వేళ వాకింగ్ వచ్చేవారిలో లాఫింగ్ ఎక్సర్సైజ్తో సరికొత్త ఉత్సాహం వ్యక్తమవుతోంది. నిత్య జీవితంలో ఎదురయ్యే మానసిక రుగ్మతలను దూరం చేసుకోవడానికి, చిరునవ్వుతోనే అన్ని సమస్యలను పరిష్కరించుకోవడానికి నవ్వు ఒక అద్భుతమైన ఔషధమని వాకర్స్ నమ్మకం. ఆధ్యాత్మికత, వ్యాయామాలను జోడిస్తూ సాగుతున్న ఈ సరదా నవ్వుల క్లాస్లో అన్ని వర్గాల ప్రజలు ఎంతో ఉత్సాహంగా పాల్గొంటున్నారు. ఆప్కో విశ్రాంత డిఎం ఎల్ సుధాకర్ స్వయంగా నవ్వుతూ ఎక్సర్సైజ్ చేయిస్తూ ఉండడంతో మైదానంలో ఉన్న మిగిలిన వాకర్స్ సైతం అదే జోష్తో ఆయనను అనుసరిస్తూ వ్యాయామం చేస్తున్నారు. నిత్యం ఒత్తిడితో కూడిన జీవితం గడిపేవారికి ఈ నవ్వుల వ్యాయామం ఎంతో ఉపశమనాన్ని ఇస్తుందని వారు హర్షం వ్యక్తం చేస్తున్నారు. స్టార్టింగ్ నుంచి వాజీ ఛానల్తో నేను ఫాలో అవుతున్నాను. నాకు అన్ని ఛానల్ కంటే ప్రత్యేకంగా వాజీ ఛానల్ అంటే ఒక ప్రత్యేకమైన అభిమానం. అయితే ఈరోజు ఈ ఎంఆర్ స్టేడియం గ్రౌండ్లో సుమారు ఒక 300 మంది మెంబర్స్ అంతా కలిసి అంతా వాక్ చేసి అంతా ఎవరికాలో ఒక ఫ్యామిలీ మెంబర్ అట్మాస్ఫియర్ ఉంటుంది ఇక్కడ యాక్టివిటీ. ఇక్కడ పెద్ద చిన్న అనేది ఏం తేడా లేదు. అలాగే ముఖ్యంగా కొన్ని ఎక్సర్సైజులు ప్రతి ఒక్కరు కూడా ఇంపార్టెంట్ ఎక్సర్సైజ్ చెప్తున్నాం. మెయిన్ బీపీ కంట్రోల్ అవ్వడానికైనా, షుగర్ కంట్రోల్ అవ్వడానికైనా కొన్ని ఎక్సర్సైజుల ద్వారా కొన్ని ఈ మూమెంట్లో కానీ ఆ మూమెంట్లో కానీ ప్రతి విషయంలో కూడా వాళ్ళు చేసి ఎంతసేపు వాళ్ళ బాడీ ఎక్కడ ఫ్రీగా ఉండడానికి, చాలా ఫ్రీగా ఉండడానికి ప్రతి ఒక్కరు కూడా
ఇస్తారు. జస్ట్ ప్రతి ఒక్క వాకర్ కూడా ఇక్కడికి వచ్చి మనం చాలా హ్యాపీ ఫీల్ అవుతారు. ఇక్కడ మా అదృష్టం ఏంటంటే మా స్టూడెంట్స్ ఉన్నారు, మంచి మహిళలు ఉన్నారు, పెద్ద ఆఫీషియల్స్ ఉన్నారు. సుమారు మొత్తం అంతా కలిసి ఒక కుటుంబంలాగా ఇక్కడ మనం అందరం ఉంటాము. అయితే ముఖ్యంగా ఇక్కడ ఇంకో పెద్ద అట్రాక్షన్ ఏంటంటే స్మైలింగ్స్ కూడా చెప్తుంటాం. ఇవాళ నవ్వేడేస్ ఈ స్మైలింగ్స్ అనేవి ఎక్కడా లేవు. ఎందుకంటే ఒకప్పుడు చిన్నప్పుడు రాజబాబు లేకపోతే బ్రహ్మానందం గారు లేకపోతే ఈ టైపు ఆ కామెడీ కొంత చరణ్ గారు రేలంగి కామెడీస్ వచ్చాయి. ఇవాళ నవ్వాలంటే ఎవరు ఇంట్లో లేదు, ఒక కామెడీ లేదు, ఏమీ లేదు. దాంతో మేము స్పెషల్గా కొన్ని స్మైల్స్ ఇవన్నీ ఇప్పుడు ఎక్కడికక్కడ భారతదేశంలో ఎక్కడ చూసినా లాఫర్స్ క్లబ్స్ చాలా ఎక్కువ ఉన్నాయి. విజయనగరం మండలం దుప్పాడ గ్రామంలో సాగుతున్న బాక్సింగ్ క్రీడా పోటీలలో భాగంగా క్రీడాకారులకు బాక్సింగ్ కోచ్ మహేష్ ఆధ్వర్యంలో ప్రత్యేక శిక్షణ ఇస్తున్నారు. గ్రామీణ ప్రాంతానికి చెందిన బాలబాలికలు యువతీ యువకులలో దాగి ఉన్న ప్రతిభను వెలికి తీసేందుకు ఆయన క్రీడాకారులకు మెలకువలు నేర్పిస్తున్నారు. లెఫ్ట్ రైట్ పంచలు ఎలా విసరాలి, ప్రత్యర్థి నుంచి వచ్చే పంచలను ఎలా అడ్డుకోవాలనే విషయాలపై ఆయన క్రీడాకారులకు పక్కాగా అవగాహన కల్పిస్తూ రింగ్లో పోటీలకు సిద్ధం చేస్తున్నారు. మహేష్ పర్యవేక్షణలో సాగుతున్న ఈ శిక్షణ స్థానిక క్రీడాకారులలో ఎంతో ఆత్మవిశ్వాసాన్ని నింపుతుంది. మున్సిపాలిటీలలో చెత్త తరలింపు వాహనాల వర్క్ అవుట్సోర్సింగ్ విధానాన్ని రద్దు చేసి డ్రైవర్లు కార్మికులందరినీ పర్మనెంట్ చేయాలని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి జగన్మోహన్ రావు డిమాండ్ చేశారు. శనివారం రింగ్ రోడ్డు డంపింగ్ యార్డ్ వద్ద జరిగిన నిరసనలో ఆయన మాట్లాడుతూ గతంలో 17 రోజుల సమ్మె తర్వాత డ్రైవర్లకు 24,500 రూపాయల వేతనం పెంపు, 62 ఏళ్ల వరకు కొనసాగింపుపై కుదిరిన రాతపూర్వక ఒప్పందాన్ని కూటమి ప్రభుత్వం బుట్టదాఖలు చేసిందని ఆరోపించారు. సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం కార్మికులను క్రమబద్ధీకరించి 12వ పీఆర్సీ ప్రకటించాలని, లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్త ఉద్యమం చేపడతామని హెచ్చరించారు. ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 ఏళ్ళు అయింది. ఈ సందర్భంగా మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులకు కానీ, డ్రైవర్లకు కానీ, లేదా మున్సిపల్ రంగంలో పనిచేస్తున్న కార్మికులందరికీ మంచి జరుగుతుందని ఆశించాం. కానీ 2 ఏళ్ళు అయినా ఈ ప్రభుత్వం పర్మనెంట్ కోసం ప్రశ్నే లేదు. 12వ పీఆర్సీ ప్రకటించి జీతాలు పెంపుదల చేయలేదు. పైగా పని భారం రోజు రోజుకి పెరుగుతుంది. ఎండలు తీవ్రం అవుతున్నా ఈరోజు అటు డ్రైవర్లు కానీ కార్మికులు కానీ తీవ్రమైనటువంటి అవస్థలతో పనిచేయాల్సినటువంటి పరిస్థితి లేదు. రెస్ట్ రూములు లేవు, కనీసమైనటువంటి సౌకర్యాలు లేవు. ఈ నేపథ్యంలో ఈ సమస్యలు పరిష్కరించాలని చెప్పి డ్రైవర్లు అందరూ కోరుకుంటుంటే ఈ ప్రభుత్వం సమస్యలు పరిష్కరించకపోగా ఈరోజు పనినే పూర్తిగా వర్కౌట్ సోర్సింగ్కి ఇవ్వాలనే నిర్ణయాన్ని చేసింది. దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. ఇప్పటికే పారిశుద్ధ్య విభాగంలో అటువంటి ప్రయత్నం చేశారు. ఇప్పుడు డ్రైవర్లు కూడా వాహనాల కొనుగోలు కానీ భవిష్యత్తులో వాహనాలన్నింటినీ కూడా వర్కౌట్ సోర్సింగ్. అంతర్జాతీయ విమానాశ్రయం అప్రోచ్ రోడ్డు భూసేకరణ వ్యవహారం తీవ్ర ఉద్రిక్తతలకు దారితీస్తుంది. పరిహార వివాదం కోర్టులో పెండింగ్లో ఉండగానే భోగాపురం మండలం బైరెడ్డిపాలెంలో రెవెన్యూ అధికారులు భూములన్నీ స్వాధీనానికి దిగడంతో రైతులు భగ్గుమన్నారు. పొలాలను చదును చేస్తున్న జేసీబీని అడ్డుకున్న ఒక వృద్ధ దంపతులు న్యాయం కోరుతూ ఏకంగా జేసీబీ బకెట్లోనే కూర్చొని నిరసన తెలిపారు. అయితే డ్రైవర్ ఒక్కసారిగా బకెట్ను పైకి లేపడంతో వారు భయాందోళనకు గురి అయ్యారు. పరిహారం ఇవ్వకుండా పొలాలలోకి ఎలా వస్తారంటూ కోర్టు తీర్పు వచ్చే వరకు పనులు ఆపాలని రైతులు, పోలీసు, రెవెన్యూ యంత్రాంగంపై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. ప్లాస్టిక్ రహితంగా పరిశుభ్రంగా తీర్చిదిద్దడమే లక్ష్యమని జిల్లా కలెక్టర్ ఎన్ ప్రభాకర్ రెడ్డి అన్నారు. శనివారం పార్వతీపురంలోని మున్సిపల్ పార్కు, శివాలయం వీధి, చెరువు పరిసరాల్లో నిర్వహించిన స్వచ్ఛ భారత్ స్వర్ణ భారత్ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ యశ్వంత్ కుమార్ రెడ్డితో కలిసి ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన స్వచ్ఛ సర్వేక్షణ్ సైకిల్ ర్యాలీలో అధికారులు, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు. ప్లాస్టిక్ రహిత నగరాలు, ప్లాస్టిక్ రహిత పల్లెలు అనే నినాదంతో
వ్యర్థాల నిర్వహణ 3Rల విధానం అంటే రెడ్యూస్, రీయూజ్, రీసైకిల్ అమలు చేయడమే కార్యక్రమమైన ప్రధాన ఉద్దేశమని కలెక్టర్ తెలిపారు. గతంలో అడవిలా మారి ప్రజలకు ఉపయోగం లేకుండా పోయిన స్థానిక చెరువులు, పరిసర ప్రాంతాలను పునరుద్ధరించి ప్రజలకు అందుబాటులోకి తీసుకుని వస్తున్నామని కలెక్టర్ పేర్కొన్నారు. వాడేసి పారేసిన వస్తువులను వినియోగించి ఆ ప్రాంతాలని అందమైన పార్కుగా అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు. యువత కోసం సైకిల్ ట్రాకింగ్, వాక్ ట్రాక్, రన్నింగ్ ట్రాక్లు ఏర్పాటుకు ప్రణాళికలు సిద్ధం చేశామని చెప్పారు. పట్టణానికి అవసరమైన మొక్కలు ఇక్కడే పెంచేలా చెరువును, పరిసరాలను నర్సరీగా అభివృద్ధి చేస్తున్నామని, చెరువుల్లో నీటిని శుద్ధి చేసి త్రాగునీటి అవసరాలకు ఉపయోగపడేలాగా చేయడమే లక్ష్యమని అన్నారు. ప్రజలు ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించాలని, వాడేసిన ప్లాస్టిక్ బాటిళ్లు, డబ్బాలను ఎక్కడ పడితే అక్కడ పారేయకుండా వాటిలో చిన్న చిన్న మొక్కలు పెంచాలని సూచించారు. చెత్తను రోడ్లపై వేయకుండా తప్పనిసరిగా డస్ట్బిన్నులలోనే వేయాలని ప్రజలను కోరారు. ప్రధానమంత్రి గారు, గౌరవ ముఖ్యమంత్రి గారు మనకు ఇచ్చిన పిలుపు మేరకు జిల్లాలో కూడా ఇంధన పొదుపులో భాగంగా మనం వీలైనంత వరకు ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ మనం ఇంధన రహిత వాహనాలను వాడడానికి, వీలైనంత వరకు సైకిల్స్ని వాడడానికి ప్రయత్నం చేయాలి. తప్పనిసరి పరిస్థితుల్లో వాడచ్చు, కానీ వీలైనంత అవకాశం ఉన్న చోట ప్రతి చోట కూడా మనం దాన్ని సైకిల్ వాడడం కావచ్చు. అదేవిధంగా లోకల్ మార్కెట్లు వాటికి వెళ్ళాల్సి వచ్చినా కూడా ఒకటి సైకిల్ వాడాలని చెప్పి కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. దూర ప్రాంతాలకు వెళ్ళాలంటే మాత్రమే దీన్ని రికమెండ్ చేస్తూ ఉన్నారు. అదేవిధంగా 2-3 వెహికల్స్ ఉండి ఒకే ప్రాంతానికి వెళ్తూ ఉన్నప్పుడు కూడా ఒక వాహనంలో వెళ్ళేట్లుగా ప్లాన్ చేసుకొని ఇంధనాన్ని పొదుపు చేయాలని చెప్పి కూడా జిల్లాలో మనం గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చిన సందేశాన్ని తెలియజేయడం జరుగుతూ ఉంది. అదేవిధంగా ఎలక్ట్రానిక్ వెహికల్స్ ఏవైతే ఉన్నాయో వాటి వైపు కూడా ఇటు నుంచి కొనే వాళ్ళందరూ కూడా ఎలక్ట్రానిక్ వెహికల్స్ వైపు వెళ్ళాలని చెప్పి కూడా సూచించడం జరుగుతూ ఉంది. అదేవిధంగా జిల్లాలో కూడా ఎలక్ట్రిక్ ఛార్జింగ్ స్టేషన్స్ కూడా ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. పార్వతీపురం పట్టణంలో కూడా ఎలక్ట్రిక్ ఛార్జింగ్ స్టేషన్స్ అన్నీ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. నగరాన్ని ప్లాస్టిక్ రహితంగా మార్చే ప్రక్రియలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని విజయనగరం మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ బాలస్వామి పిలుపునిచ్చారు. ఈరోజు స్థానిక కంటోన్మెంట్లో ప్రత్యేక కేంద్రం వద్ద స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ ఇతర అధికారులు కలిసి ముందుగా కేంద్రం ఆవరణలో మొక్కలు నాటారు. అనంతరం అక్కడ చేరిన వారిని ఉద్దేశించి మాట్లాడుతూ స్వర్ణాంధ్ర సాధన యొక్క ఆవశ్యకతను, పర్యావరణ పరిరక్షణలో స్వచ్ఛత యొక్క విశేషతను క్షుణ్ణంగా వివరించారు. ప్లాస్టిక్ రహిత సమాజం కోసం అందరితో కలిసి ఆయన ప్రతిజ్ఞ చేయించారు. ఈ విశేష కార్యక్రమంలో మొప్మా పీడి చిట్రాజు, సహాయ కమిషనర్ అప్పలరాజుతో పాటు పలువురు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. విజయనగరం పాపులేషన్ 3 లక్షల పైన ఉంది. మనం కనీసం 1 లక్ష కూడా ఇంకా చేయలేదు. సో కాబట్టి సచివాలయ స్టాఫ్ మరియు మన కప్పా సిబ్బంది అందరూ సహకారంతో మీరు ఎంత ఎక్కువ చేస్తే అంత మంచిది, ఎంత వీలైతే అంత చేయని కాదు, ఎంత ఎక్కువ చేస్తే అంత మంచిది. కాబట్టి దయచేసి అందరూ కూడా మీకు నిజంగా ప్రాబ్లం సచివాలయ సిబ్బంది మీరు కలిసి మాట్లాడుకొని చేయండి. ఈ స్వచ్ఛ సర్వేక్షణలో మన విజయనగరం మున్సిపల్ కార్పొరేషన్ మంచి పేరు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అన్నిటికన్నా ముఖ్యంగా ఈ సాసాలో ఏవైతే మనకి కీ పర్ఫార్మెన్స్ ఇండికేటర్స్ ఉన్నాయో అవేర్నెస్ అయితే ఆల్రెడీ కల్పించాం. అలాగే హోమ్ కంపోస్ట్ తయారు చేస్తున్నాము. ముఖ్యంగా టెర్రస్ గార్డెన్ అంటే ప్రతి సభ్యురాలకి మనకి అవకాశం ఉన్నంత వరకు వాళ్ళు మొక్కలు పెంచేలాగా ఆ మొక్కలు కూడా కిచెన్ గార్డెన్కి ఉపయోగపడేలా. అంటే కానీ చెత్త విషయంలో భారతదేశంలో సంవత్సరాల తరబడి, దశాబ్దాల తరబడి ఉన్న ఒక అంతర్లీనమైన అవగాహన ఏంటి అంటే మనం చెత్త తయారు చేస్తాం, దాన్ని తీసేసే బాధ్యత మాత్రం పంచాయతీలది లేదా మున్సిపాలిటీలది. నిజం ఇది కాదు. 2000 సంవత్సరంలో అంటే ఒకప్పుడు చెత్త తయారీ ఎలా ఉండేదంటే 50 గ్రాములు ఉత్పత్తి చేసేవాళ్ళు, లేకపోతే మహా అయితే 100 గ్రాములు ఉత్పత్తి చేసేవారు యావరేజ్ మీద. ఇప్పుడు అలా కాదు. మన ప్లాస్టిక్ వినియోగం, టీ తాగడానికి కూడా చివరికి టీ ప్యాకింగ్ ఏంటంటే కవర్లలో పోసుకొని ఇంటికి వచ్చేసిన తర్వాత మళ్ళీ కప్పులో పోసుకొని తాగడం. ప్రతి ప్యాకేజీకి ఏంటి అంటే ప్లాస్టిక్ ప్లాస్టిక్ ప్లాస్టిక్.
ఇట్లాంటి క్రమంలో మన వినియోగం ఎంత పెరిగిందంటే చెత్త వినియోగం ఒక పర్సన్కి 500 గ్రాములు యావరేజ్. ఇంత చెత్త తయారు చేసి మనం ఏం చేస్తాం, ఊరు బయట పడేస్తాం. అలా కాకుండా ఏ రోజు చెత్తని ఆ రోజు డిస్పోజ్ చేయడాన్ని జీరో గార్బేజ్ అంటారు. మనం జీరో గార్బేజ్ అంటే మనందరికీ తెలిసిన అర్థం ఏంటంటే ఊర్లో చెత్త అంతా ఆ రోజు జీరో చేసేసి బయట పడేస్తే జీరో గార్బేజ్ అనుకుంటాం. జీరో గార్బేజ్ అర్థం అది కాదు. జీరో గార్బేజ్ ఏంటంటే ఆ రోజు తయారైన చెత్తని, అటు రోజు తయారైన చెత్త ఆ రోజు తీసివేయడమే కాకుండా శాస్త్రీయ పద్ధతిలో డిస్పోజ్ చేయాలి. పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు పురపాలక సంఘం పరిధిలో స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా భారీ అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర గిరిజన సంక్షేమ మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ప్లాస్టిక్ వాడకం వల్ల కలిగే అనర్థాలపై ప్రజలను చైతన్యపరుస్తూ ప్రతి ఒక్కరూ సాలూరుని ప్లాస్టిక్ రహిత పట్టణంగా మార్చాలని ఆమె పిలుపునిచ్చారు. సాలూరు మున్సిపల్ కార్యాలయం వద్ద మంత్రి గుమ్మడి సంధ్యారాణి సమక్షంలో అధికారులు, ప్రజాప్రతినిధులు మరియు స్థానిక మహిళలు భారీ సంఖ్యలో పాల్గొని స్వచ్ఛతా ప్రతిజ్ఞ చేశారు. ప్రతిరోజు పరిసరాల పరిశుభ్రత కోసం కొంత సమయం కేటాయిస్తామని, పరిశుభ్ర ఆంధ్రప్రదేశ్ సాధనకు శ్రమిస్తామని అందరూ చేతులు చాచి ప్రమాణం చేశారు. అనంతరం పట్టణ వీధులలో నిర్వహించిన ర్యాలీలో మంత్రి సంధ్యారాణి మైక్ పట్టుకుని స్వయంగా ప్రజలను, వ్యాపారులను చైతన్యపరిచారు. ప్రతి నెల 3వ శనివారం స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో భాగంగా మన పరిసరాలను, వార్డులను, మన గ్రామాలను మరియు కార్యాలయాలను పరిశుభ్రంగా ఉంచుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందని అన్నారు. ముఖ్యంగా ప్లాస్టిక్ వాడకం వల్ల క్యాన్సర్ వంటి మహమ్మారి వ్యాధులు వస్తున్నాయని మనందరికీ తెలుసు. కాబట్టి ప్లాస్టిక్ కవర్ల వాడకాన్ని పూర్తిగా ఆపేసి జనపనార లేదా గొడ్డ సంచులను వాడటం వల్ల అందరికీ ఆరోగ్యం చేకూరుతుందని ఈ సందర్భంగా ఆమె తెలియజేశారు. అందరూ కూడా గ్రామాల్లో కానీ, వార్డుల్లో కానీ, ఆఫీసుల్లో కానీ ప్లాస్టిక్ సంచులు మానేయండి, గుడ్డ సంచులు, క్లాత్ సంచులు కొనుక్కొని వాడితే బాగుంటుందని మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ, ఎండ చాలా తీవ్రంగా ఉంది కాబట్టి ఎక్కువసేపుగా మాట్లాడి దయచేసి అందరూ కూడా ఈ నియమాలు పాటించమని మరొకసారి కోరుకుంటూ, జై సాలూరు, మన బాధ్యత, మన బాధ్యత, మన బాధ్యత, ప్లాస్టిక్ వద్దు, బాధ్యత మనందరి మీద ఉంది. ముఖ్యంగా ప్లాస్టిక్ వాడటం వల్ల క్యాన్సర్ వస్తుందని మనందరికీ తెలుసు. కాబట్టి ప్లాస్టిక్ ఆపేసి గుడ్డ సంచులు వాడితే అందరికీ ఆరోగ్యకరంగా ఉంటుంది అని ఈరోజు ఈ ర్యాలీ చేయడం జరిగింది. ముఖ్యంగా ఎవరింట్లో వాళ్ళు పరిశుభ్రంగా ఉంచుకోవడం, ఎవరి పరిసరాలు వాళ్ళు పరిశుభ్రంగా ఉంచుకుంటే మనకి ఇలాంటి కార్యక్రమాలు ఇంకా చేయాల్సిన అవసరం ఉండదు. ఖచ్చితంగా అందరూ కూడా పాటించుకొని వెళ్తే ప్రతి నెలలో 3వ శనివారం మనం ఈ కార్యక్రమం చేయడం వల్ల అవేర్నెస్ బాగా పెరగాలి, అందరికీ చెప్పాలి. అందరూ కూడా గ్రామాల్లో కానీ, వార్డుల్లో కానీ, ఆఫీసుల్లో కానీ ప్లాస్టిక్ సంచులు మానేయండి, గుడ్డ సంచులు, క్లాత్ సంచులు కొనుక్కొని వాడితే బాగుంటుందని మీ అందరికీ కూడా తెలుసు. పార్వతీపురం మన్యం జిల్లా జియమ్మ వలస మండలం గొర్రెవలస గ్రామ సమీప అటవీ ప్రాంతంలో అరుదైన కంద జాతికి చెందిన పువ్వులు దర్శనమిస్తున్నాయి. కొండ అంచులలో సహజ సిద్ధంగా పెరిగిన ఈ భారీ ఆకారంలో పువ్వులు స్థానిక రైతులు, గిరిజనులకు ఆకర్షిస్తున్నాయి. ఈ పువ్వులను పరిశీలించిన శాస్త్రవేత్తలు ఇవి అరుదైన కంద జాతికి చెందిన ఎలిఫెంట్ ఫుట్ యామ్ వర్గానికి చెందినవిగా భావిస్తున్నట్లుగా తెలిపారు. సాధారణంగా అటవీ ప్రాంతాలలో మాత్రమే కనిపించే ఈ మొక్క ఔషధ గుణాలలో ప్రసిద్ధి చెందింది. శాస్త్రవేత్తల ప్రకారం ఈ దుంపలో అధిక మినరల్స్, పోషకాలు ఉండడంతో శరీరంలో ఇన్ఫ్లమేషన్ తగ్గించడంలోని, లివర్ ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలోని, పైల్స్ వంటి సమస్యను నియంత్రించడంలో ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. అలాగే ఈ కంద జాతి పంటకు మార్కెట్లో మంచి డిమాండ్ ఉండడంతో ఏజెన్సీ ప్రాంతాలలో విస్తృతంగా సాగు చేస్తే గిరిజన రైతులకు ఆర్థికంగా లాభదాయకంగా మారే అవకాశం ఉందని అభిప్రాయపడుతున్నారు. ఈ గంధ అనే మొక్క మా పూర్వీకుల నుండి ఉండేది. కాకపోతే మాకు తెలియక ఇంతవరకు అది వాడడం లేదు. కొన్నాళ్ళ తర్వాత మాకు మా పెద్దలు వచ్చి చూసిన తర్వాత కిడ్నీల గురించి, మూలవ్యాధి గురించి తగ్గుద్ది అనేసి చెప్పారు. అదే శాస్త్రవేత్తలు పరిశీలించిన ఎట్లా ఇది మంచిది అనేసి గుర్తు చేస్తే మేము ఎక్కువగా అభివృద్ధి చేయడానికి ప్రయత్నం చేస్తాం.
మహిళల ఉచిత బస్సు పథకంలోని సమస్యలను పరిష్కరించాలని వైసీపీ మహిళా విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కోలగట్ల శ్రావణి డిమాండ్ చేశారు. శనివారం ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద నిరసన తెలిపి డిపో మేనేజర్కు వినతి పత్రం ఇచ్చారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ బస్సులు సకాలంలో రాకపోవడం వల్ల ఉద్యోగినులు, కూలీలు, విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, కొందరు పరీక్షలకు కూడా హాజరు కాలేకపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సామర్థ్యానికి మించి ప్రయాణికులను ఎక్కించడం వలన భద్రత కరువైందని, ప్రమాదం జరిగితే ఇన్సూరెన్స్ కూడా వర్తించదని విమర్శించారు. ప్రభుత్వం తక్షణమే బస్సుల సంఖ్యను పెంచాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ మేయర్ విజయలక్ష్మి, మహిళా నాయకులు పాల్గొన్నారు. మరి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ బస్సు ప్రయాణం ఉచితం అన్నారు కానీ ఏ ఒక్క మహిళ కూడా ఈరోజు గతంతో పోలిస్తే కాదు కానీ ఒక మహిళకి రావాల్సిన గౌరవం కూడా ఈరోజు మన రాష్ట్రంలో ఆడబిడ్డలకి రావట్లేదని చెప్పడంలో ఏ ఇబ్బంది కూడా, ఏ ఆలోచన కూడా లేదు. ఈరోజు ఉచిత బస్సు అన్నారే కానీ ఒక ధైర్యంగా ఒక మహిళ ఆ బస్సు ఎక్కి ప్రయాణం చేయాలంటే ఆలోచన. మరి దాంతోపాటు విద్యార్థులు కూడా ఈరోజు స్కూల్స్కి, కాలేజీలకి ఎంతోమంది పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ అయినా ఈ బస్సులు ఎక్కి వివిధ కాలేజెస్కి వెళ్ళాలంటే అమ్మో అక్కడ కొంచెం కొట్లాట్లు అవుతాయి, మా ప్రశాంతంగా వెళ్తామా అని ఒక ఆలోచన. వృద్ధులకు కూడా ప్రైవసీ కొంచెం జాగ్రత్త లేనట్టుగా ఈరోజు బస్సు ప్రయాణం తయారైంది. అదేవిధంగా వికలాంగులు కూడా ఇబ్బందులు కలుగుతున్నాయి. ఎన్నో చెప్పుకుంటూ పోతే ఎన్నో ఇబ్బందులు ఈరోజు ఈ ఉచిత బస్సు వల్ల కలుగుతుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఏంటంటే ఎలక్షన్ ముందు సూపర్ 6 అన్నారు, చూస్తే ఏ ఒక్క హామీ కూడా సరిగ్గా అమలు చేయలేదు. ఉచిత బస్సు అన్నారు, బస్సుకి 50 మంది పట్టిన బస్సు 100 మంది 150 మంది పడుతున్నారు. దానివల్ల యాక్సిడెంట్లు జరిగి అనుకునే సమయానికి అంటే హాస్పిటల్ అవనివ్వండి, కాలేజీలు ఎక్కడికైనా వెళ్ళాలన్నా సరే సమయానికి వెళ్ళలేము. ముఖ్యంగా బస్సు ఎక్కాలంటే ఒక యుద్ధం, దిగాలంటే ఒక యుద్ధంలా ఉందని మహిళలందరూ చెప్పుకుంటున్నారు. కాబట్టి బస్సుల సంఖ్య పెంచాలని మా అందరం కూడా కోరుకుంటున్నాం. ఉమ్మడి విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలలో గంజాయి, నాటుసారా అక్రమ రవాణాపై కఠినంగా వ్యవహరించాలని అబ్కారీ శాఖ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ రాహుల్ దేవ్ శర్మ ఆదేశించారు. శనివారం ఎస్పీ కార్యాలయంలో నిర్వహించిన 3 జిల్లాల ఎక్సైజ్ అధికారుల సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడారు. నాటుసారా తయారీ, రవాణా సాగకుండా చెక్పోస్టుల వద్ద గట్టి నిఘా పెట్టాలని అన్నారు. ముద్దాయిలపై చట్టపరమైన చర్యలతో పాటు బైండ్ ఓవర్ చేయాలని, నేరాలు పునరావృతం చేస్తే పీడీ యాక్ట్ నమోదు చేయాలని స్పష్టం చేశారు. బార్లు, మద్యం షాపులు నిబంధనలు పాటించాలని, ఎక్సైజ్ ఆదాయంపై దృష్టి పెట్టాలని సూచించారు. ఈ సమావేశంలో అధికారులు వై శ్రీనివాస్ చౌదరి, పి రామచంద్రరావు, బి శ్రీనాథులు తదితరులు పాల్గొన్నారు. పెంచిన పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గించాలని డిమాండ్ చేస్తూ విజయనగరం అన్నా క్యాంటీన్ వద్ద సిపిఎం ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శి తమ్మినేని సూర్యనారాయణ మాట్లాడుతూ ఎన్నికలు ముగియగానే కేంద్ర ప్రభుత్వం ధరలు పెంచి సామాన్యులపై భారం వేయడం దుర్మార్గమని అన్నారు. ప్రజలను పొదుపుగా ఉండమంటున్న ప్రధాని మోదీ ప్రజాధనాన్ని దోబరా చేస్తున్నారని, కార్పొరేట్ సంస్థల కోసం గ్యాస్ వాటాలను ధారాదత్తం చేస్తున్నారని విమర్శించారు. రాష్ట్ర ప్రయోజనాలపై కూటమి ప్రభుత్వం, ప్రతిపక్షాలు నోరు మెదకపోవడం దారుణమని అన్నారు. వెంటనే ధరలు తగ్గించుకుంటే ప్రజలే బుద్ధి చెబుతారని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు రెడ్డి శంకర్రావు, జగన్మోహన్ రావు తదితరులు పాల్గొన్నారు. పెట్రోల్ ధరలు పెంచడానికి ఈరోజు ఉన్న అవకాశం, మనకి కావాల్సిన గ్యాస్ నిల్వలు ఇవన్నీ కూడా మనకు ఉన్నాయి మన రాష్ట్రంలో. ఈ గ్యాస్ కూడా మనమే పై రాష్ట్రాలకి ఎగుమతి చేస్తున్నాం. 1500 కిలోమీటర్ల గుజరాత్కి ఇక్కడ నుండి గ్యాస్ పంపిస్తున్నారు. కాబట్టి ఇక్కడ మన సహజ వనరులు మనకు ఉన్నాయి. 50% మనకి గ్యాస్ మనకి ఇవ్వాలి. ఆ గ్యాస్ ఇవ్వలేదు, ఇవాళ పెట్రోల్, డీజిల్ పెంచారు. అన్ని రకాలుగా ప్రజల మీద 30 దాడి ఇవాళ చేస్తున్నది. అందుకని సిపిఎం పార్టీగా దేశవ్యాప్తంగా పెంచిన పెట్రోల్, డీజిల్ ధరలు వెంటనే తగ్గించాలని, తగ్గించకపోతే తగిన మూల్యం చెల్లించుకుంటామని, ఎట్టి పరిస్థితుల్లో ఈ రాష్ట్రాన్ని, దేశాన్ని పరిపాలిస్తున్న మీరు, ఇక్కడ కూటమి ప్రభుత్వం, ఇక్కడ చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ వీళ్ళు కూడా దీనికోసం ఏం మాట్లాడడం లేదు. మొత్తం నరేంద్ర మోడీ ఏం చెప్తే అది తలలూపేసే పరిస్థితి. ఈ రకంగా ప్రజల మీద భారాలు పడుతుంటే మీరు ఎందుకని ఊరుకుంటున్నారు, మీరు ఎందుకు ప్రశ్నించడం లేదు, రాష్ట్రానికి అనేక విధాలుగా నష్టం వస్తుంటే నోరు విప్పడం లేదని చెప్పేసి చంద్రబాబు నాయుడికి, పవన్ కళ్యాణ్కి చెప్తా ఉన్నాం. ఈ విధానాలు మార్చుకోవాలి. పెంచిన డీజిల్, పెట్రోల్ ధరలు వెంటనే తగ్గించాలని, తగ్గించకపోతే మూల్యం చెల్లించుకుంటారని చెప్పేసి సిపిఎం పార్టీగా హెచ్చరిస్తాం. ఎస్కోట మండల పరిధిలోని అమాయక గిరిజన రైతుల దగ్గర జీపీ బినామీ పేరుతో 27 ఎకరాల జిరాయితీ భూమిని అప్పనంగా అమ్ముకొని పరిహారాన్ని తమ ఖాతాలో వేసుకొని గుట్టు చప్పుడు కాకుండా తినేశారని ఆధారాలతో సహా కలెక్టర్కి, ఎస్పీకి రైతులు తెలియజేశారు.
సత్వరమే ఎమ్మెల్సీ రఘురాజు అనుచరులైన ముదునూరి సత్యనారాయణ వర్మ, ముదునూరి వరలక్ష్మి, వెంపటాపు అప్పలనాయుడు, చల్లారాముపై చట్టపరమైన చర్యలు తీసుకొని మాకు అందాల్సిన పరిహారాన్ని అందించాలని ఈరోజు ఆ భూమిలో చెట్లు కొమ్మలకు ఉరితాళ్లు బిగించుకొని నిరసన కార్యక్రమం చేశారు. విజయనగరం జిల్లా ఎస్కోట మండలం జిందాల్ కంపెనీకి సంబంధించిన భూ వ్యవహారాల్లో 2010-8 ఆ టైంలో జిందాల్ ల్యాండ్ ఎక్విజిషన్ చేసుకోవడం అనేది జరిగిందండి. ఆ ల్యాండ్ ఎక్విజిషన్ చేసుకునే టైంలో ఈ రైతుల్ని మభ్యపెట్టి మాయ చేసి ఇక్కడ ఉన్న స్థానిక నాయకులు ఈ 27 ఎకరాలకు సంబంధించిన భూమిని అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసి డబ్బులు కూడా ఈ రైతులకి ₹1 కూడా ఇవ్వకుండా వీళ్ళు సాగులో ఉన్నా సరే ఈ పేర్ల మీద, ముగ్గురు పేర్ల మీద ఈ ₹1,37,70,000 డబ్బుల్ని వాళ్ళ అకౌంట్లో వేసుకొని వాళ్ళే తిన్నారు. ఈరోజు కంపెనీ వాళ్ళకి అడిగితే డబ్బులంతా ఇచ్చేసాం మీకు అని చెప్పేసి అంటున్నారు. కాబట్టి విజయనగరం జిల్లా పరిషత్ కార్యాలయంలో 1 నుంచి 7 స్థాయి సంఘాల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామాల్లో పూర్తయిన అభివృద్ధి పనులను ఎస్టిమేట్లు, బిల్లులు సక్రమంగా నమోదు చేసి ఆన్లైన్ అప్లోడ్ ప్రక్రియను పారదర్శకంగా, వేగవంతంగా పూర్తి చేయాలని నిర్ణయించారు. నిధుల విడుదల ఆలస్యం కాకుండా ప్రతి పని నిబంధనల ప్రకారం జరగాలని సూచించారు. రానున్న ఎండల తీవ్రత దృష్ట్యా ఉపాధి హామీ కార్మికులకు ఇబ్బందులు కలగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని, జిల్లా స్థాయిలో ప్రత్యేక మానిటరింగ్ సెల్ ఏర్పాటు చేయాలని సూచించారు. ప్రజా సమస్యలు శీఘ్ర పరిష్కారానికి అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేయాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో ఎమ్మెల్సీ గాదె శ్రీనివాసులు నాయుడు, జడ్పీ సీఈఓ నాగలక్ష్మి, జిల్లా ప్రాదేశిక సభ్యురాలు సంకిలి శాంతకుమారి, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, అధికారులు పాల్గొన్నారు. ఇదివరకు ఎవరైతే లబ్ధిదారులు కట్టి ఉన్నారో వాళ్ళ అభ్యహస్తం అమౌంట్ అనేది మీరు రిటర్న్ చేస్తున్నారని చెప్పేసి ప్రభుత్వం నుంచి అవి ఆదేశాలు వచ్చేది విన్నాము. అంటే అభయహస్తాన్ని మొత్తం క్లోజ్ చేసి ఇస్తారా, లేదనుకుంటే అభయహస్తం తాలూకా ఎవరైతే డిపాజిట్ చేశారో 500 అది ఇచ్చేసి ఇది కంటిన్యూ చేస్తారా? అది మాకు ఎవరైనా అడిగేటప్పుడు మాకు ఇది పూర్తిగా అందులో క్లారిటీ లేదు. దాని గురించి మాకు ఆహ్వానం లేనప్పుడు దాని గురించి ఏమైనా డీటెయిల్స్ ఉంటే మాకు అన్నా మనం లాస్ట్ ఇయర్ 1,40,000 పంటల సాగు అయితే జరిగింది సార్. ఈసారి మనం అంటే ఎల్లిన ప్రభావం దృష్టిలో కొద్దిగా మనం తక్కువకే 1,23,000 మనం ఈసారి టార్గెట్ పెట్టుకున్నాం సార్. ఎల్లిన ప్రభావం లేకపోతే అట్లా రెడీగానే ఉంది సార్. అదేవిధంగా విత్తనాలు జరిగింది సార్. అది పీడీపీఎస్ అని ప్రైస్ నెగోషియేషన్ పేమెంట్ సిస్టమ్. అంటే ఏదైతే మనకి మన ఎంఎస్పీ కన్నా మనం ప్రోగ్రామ్ అవ్వారో దాంట్లో అప్రూవల్ గవర్నమెంట్ అప్రూవల్స్ అంటే గవర్నమెంట్ అప్రూవల్ వచ్చినట్లయితే ఈవెన్ మనం అమ్మేసినప్పటికీ కూడా ఏదో ఒక బెంచ్ మార్క్ ప్రైస్ పెట్టి మిగతా ఏదైతే మిగతా రిమైనింగ్ బ్యాలెన్స్ అందరూ కూడా మనకి ఇన్కమ్ డేటా వాడి అకౌంట్ జమ చేసే పరిస్థితి ఉంటుంది సార్. ఇది పెండింగ్ విత్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇది రావాలి సార్. మార్నింగ్ 5:30 to 10 తర్వాత ఎవరు కూడా వర్క్ సైట్లోనే ఉండడానికి వీల్లేదు అనేది అందరికీ చెప్పాను సార్. అదే మ్యాక్సిమం అంటే 5:30 మొత్తము మనం 8 hours చేయించాలి సార్. కానీ మార్నింగ్ సెషన్లో మనం ఓన్లీ 3 hours. స్థానిక ఆర్టీసీ ప్రాంగణంలో శనివారం స్వచ్ఛ పర్యవేక్షణ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా బస్టాండ్ పరిసరాలను శుభ్రం చేసి పరిశుభ్రతపై ప్రయాణికులకు మరియు సిబ్బందికి అవగాహన కల్పించారు. నిత్యం వేలాది మంది వచ్చే ఆర్టీసీ ప్రాంగణాన్ని క్లీన్గా ఉంచడం అందరి బాధ్యత అని అధికారులు పేర్కొన్నారు. ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించి తడి, పొడి చెత్తను వేరువేరుగా డస్ట్బిన్లలోనే వేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో జి వరలక్ష్మి, డిపో మేనేజర్ శ్రీనివాస్ మరియు ఆర్టీసీ సిబ్బంది పాల్గొన్నారు. విజయనగరం డిపోలో ఈరోజు స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా ఈరోజు ప్లాస్టిక్ నిషేధం మీద మేము ర్యాలీ చేస్తున్నాము. మరి ఏదైతే సాసా ప్రోగ్రాం ఉందో ఈసారి థీము ప్లాస్టిక్ నివారించాలని అందరికీ అవేర్నెస్ కలిగించడానికి ఈ ర్యాలీ కండక్ట్ చేస్తున్నాము.
ముఖ్యంగా ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించి పర్యావరణ పరిరక్షించడానికి ఇదొక కార్యక్రమం. ఇందులో భాగంగా అందరికీ మా ఎంప్లాయీస్ అదేవిధంగా ప్రయాణికులకి అందరికీ కూడా దీని మీద అవగాహన కల్పిస్తూ మరి ర్యాలీ కండక్ట్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఈరోజు మా ఎంప్లాయీస్ అందరూ కూడా ఈ ఆర్టీఏ యాక్ట్ ఏదైతే సమాచార హక్కు చట్టం ఉందో దాని మీద అవగాహన కల్పించడం కూడా మరి ఈ కార్యక్రమంలో ఒక భాగము. ఈ విధంగా ఈరోజు మేము సాసా ప్రోగ్రాము అదేవిధంగా ఆర్టీఏ యాక్ట్ మీద అవగాహన సదస్సు ఈ రెండు కూడా కండక్ట్ చేస్తాం. స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో భాగంగా ఈరోజు ద్వారపూడి గ్రామంలో స్వచ్ఛ రథాన్ని శాసనసభ్యురాలు పూసుపాటి అదితి విజయలక్ష్మి గజపతిరాజు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ స్వచ్ఛ రథం అనేది ఆంధ్రప్రదేశ్లో వ్యర్థాల నుంచి సంపదను సృష్టించే ఒక వినూత్న కార్యక్రమం అని, దీనిలో భాగంగా మొబైల్ వ్యాన్లు పొడి గృహ వ్యర్థాలను అంటే ప్లాస్టిక్, కాగితం, లోహం వంటి వాటిని సేకరించి వాటికి బదులుగా కిరాణా సరుకులు, కూరగాయలు, సబ్బులు, స్టేషనరీ వంటి నిత్యావసర వస్తువులు అందిస్తాయని తెలిపారు. రాష్ట్ర గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో ప్రారంభించబడిన ఈ వస్తు మార్పిడి విధానం లక్ష్యం వ్యర్థాలను పారవేయడాన్ని ఆపడం, రీసైక్లింగ్ను ప్రోత్సహించడం, 2026 నాటికి ప్లాస్టిక్ రహిత గ్రామాలను సృష్టించడమని తెలియజేశారు. ద్వారపూడి గ్రామంలో మన ఎమ్మెల్యే గారు ఓపెన్ చేయడం జరిగింది. దీనివల్ల ఇవాళ ఆడవాళ్ళని చెప్పగానే ఆడవాళ్ళందరూ కూడా ఇవాళ ఊరంతా క్లీన్ అవ్వడానికి చంద్రబాబు నాయుడు కావనివ్వండి, పవన్ కళ్యాణ్ కానివ్వండి, లోకేష్ కావనివ్వండి చాలా మంచి తీసుకున్నారు. ఇది ఇప్పుడు ప్రస్తుతానికి కనబడదు, కానీ రానున్న రోజుల్లో ఏ ఇంట్లో చెత్త కూడా బయటని పారీకన్నా ఆడవాళ్ళని దోస్తారు. ఎందుకంటే ఆడవాళ్ళు ఎప్పుడు కూడా ఎంత డబ్బులు సంపాదించినా ఏం సంపాదించినా ఒక ఏదైనా ఐటెం వస్తాయంటే ఉంటే ఉల్లిపాయలు, ఇవాళ టమాటా పళ్ళు అంటే అలాగే బంగాళదుంపలు ఒక అట్ట ఒక బాక్స్ తీసుకురాగానే వాళ్ళకి రాగానే వాళ్ళకి ఆశ పెరుగుతుంది. ప్రతి ఒక్క ఆడ మనిషి కూడా ఎక్కడ బయటకు పారీ కన్నా లోపల దాచి వీళ్ళు 15 రోజులకు వస్తే వాళ్ళకి ఇచ్చి వాళ్ళు ఈ చెత్త ఇవ్వడం జరుగుతుంది, వాళ్ళకి కాయగూరలు తీసుకోవడం జరుగుతుంది. ఇది మంచి కాన్సెప్ట్. ఇది ఆంధ్రప్రదేశ్లో బ్రహ్మ నడుస్తుంది. పవన్ కళ్యాణ్ గారి శాఖ ద్వారా మనకు ఒక స్వచ్ఛ రథం అనేది మన నియోజకవర్గంకి వచ్చింది. అయితే దీని ద్వారా ఈ స్వచ్ఛ రథం ఒక్కొక్క ఊరికి వెళ్ళి అక్కడ అవసరం లేనటువంటి వస్తువుల్ని ప్లాస్టిక్ అలాగా ఇనుము అటువంటివన్నీ కూడా కలెక్ట్ చేసుకొని వాళ్ళకి అవసరమైన వస్తువులు అనేది ఇస్తారు. అయితే ఈరోజు మనం చూసుకుంటే ఒక్కొక్క మనిషి బస్తాలు ప్లాస్టిక్ అనేది ఎక్కువగా తీసుకొచ్చారు. అయితే ఒక బస్తా ప్లాస్టిక్ ఇస్తే అది తూకం పెడితే వాళ్ళకి ఉల్లిపాయలు, టొమాటోలు, బంగాళదుంపలు 3 కూడా వచ్చినాయి. అలాగే ఇంకొక మనిషి ఇంకొక బస్తా ప్లాస్టిక్ తీసుకొచ్చారు, అది కొద్దిగా తక్కువ వచ్చింది. అయితే వాళ్ళకి ఉల్లిపాయలు, టొమాటోలు మాత్రమే వచ్చినాయి. అద్భుతమైన కాన్సెప్ట్ని తీసుకొచ్చి ప్రత్యేకంగా ఈ రోజుల్లో మన పెట్రోల్, డీజిల్ ప్రైస్లు ఇవన్నీ పెరిగిపోతూ ఉన్నాయి. మనం అందరం కూడా చాలా అప్రమత్తంగా జాగ్రత్తగా ఈ వేస్ట్ మెటీరియల్స్ అన్నీ కూడా మనం ఎనర్జీకి కన్వర్ట్ చేయడానికి ప్రయత్నంలో భాగంగా ప్రజల్ని భాగస్వామ్యం చేస్తూ ప్రజలకి అవసరం లేని వస్తువులు తీసుకొని అవసరం ఉన్నటువంటి వస్తువుల్ని ఇస్తూ ఈ అద్భుతమైన ప్రోగ్రామ్ని మన కూటమి గవర్నమెంట్ అలాగే తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, బీజేపీ పార్టీ 3 పార్టీలు కలిపి ఈ అద్భుతమైన ఆలోచన విధానం ముందుకు తీసుకువెళ్తున్నారు. విజయనగరం ఆర్టీసీ కాంప్లెక్స్ ప్రాంగణంలో ఏపీపీటీడీఏయూ ఆధ్వర్యంలో కార్మికుల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా యూనియన్ నాయకులు మాట్లాడుతూ కాలం చెల్లిన పాత టీమ్ మిషన్ల పేరుతో ఉద్యోగుల నుంచి చేస్తున్న అక్రమ రికవరీలను తక్షణమే నిలిపివేసి కొత్త మిషన్లు సరఫరా చేయాలని డిమాండ్ చేశారు. ఎలక్ట్రికల్ బస్సులను ప్రైవేటుకు అప్పగించే విధానాన్ని విరమించుకొని ఆర్టీసీ ద్వారానే నడపాలని, మెకానిక్, ఆర్టిజాన్ సిబ్బందిని తగ్గించిన బేసిక్ పేను పునరుద్ధరించాలని కోరారు. అలాగే పెండింగ్ డిఏ బకాయిలు చెల్లించి ఐఆర్ ప్రకటించడంతో పాటు కొత్త పీఆర్సీ కమిషన్ను నియమించాలని పట్టుబట్టారు. స్త్రీ సాక్షి పథకం వల్ల పెరిగిన ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా తక్షణమే కొత్త బస్సులు కొనుగోలు చేయాలని, ఖాళీ పోస్టులను భర్తీ చేసి సిబ్బందిపై పనిభారం తగ్గించకపోతే తక్షణమే ఈ పోరాటం ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఉద్యోగులు ఎదుర్కొంటున్నటువంటి ఈ సమస్యలన్నిటి మీద దాదాపు 32 డిమాండ్లతో ఒక వినతి పత్రాన్ని తయారు చేసి రాష్ట్ర యాజమాన్యానికి, ఆర్టీసీ యాజమాన్యానికి, రాష్ట్ర ప్రభుత్వానికి మెమరాండం ఇస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు రేపు 2 రోజుల పాటు డిపోల వద్ద భారీ ఎత్తున నిరసనలు తెలియజేయాలని, అలాగే 18వ తేదీన గ్రీవెన్స్ డే రోజు అన్ని జిల్లా కలెక్టర్ల వద్ద
మా యొక్క వినతి పత్రాన్ని కలెక్టర్ల ద్వారా తెలియజేస్తూ కలెక్టర్ల ద్వారా కూడా ప్రభుత్వానికి తెలియజేసే విధంగా చర్యలు తీసుకునే విధంగా రాష్ట్ర కమిటీ నిర్ణయం చేసింది. ప్రధాని నరేంద్ర మోదీ ఇచ్చిన ఇంధన పొదుపు పిలుపునకు మద్దతుగా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు శ్రీనగర్లో సైకిల్ చైతన్య యాత్ర చేశారు. కమ్యూనికేషన్ స్టాండింగ్ కమిటీ సమావేశం నిమిత్తం జమ్మూ కాశ్మీర్ వెళ్లిన ఆయన పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో రాజ్బాగ్ నుంచి యూరో బ్రిడ్జ్ వరకు సుమారు 5 కిలోమీటర్లు సైకిల్ తొక్కారు. గత 2 ఏళ్లలో న్యూఢిల్లీలో పార్లమెంటుకు సైకిల్పై వెళుతూ తాను ప్రారంభించిన ఇంధన పొదుపు సంకల్పం నేడు దేశవ్యాప్తంగా అమలు కావడం పట్ల ఎంపీ హర్షం వ్యక్తం చేశారు. కాలుష్యాన్ని తగ్గించి ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు ప్రతి ఒక్కరూ దగ్గరి దూరాలకు సైకిల్ వాడాలని, ముఖ్యంగా యువత ఒక్కరోజు సైకిల్ ఎన్నో రోజుల ఆరోగ్యం అనే నినాదంతో ముందుకు రావాలని పిలుపునిచ్చారు. యాత్ర అనంతరం ఆయన సైకిల్ పైనే ప్రతినిధుల క్యాంపునకు చేరుకుని అక్కడ నుండి పవర్ గ్రిడ్ కార్పొరేషన్ అధికారిక సమావేశానికి హాజరయ్యారు. నరేంద్ర మోదీ గారు పిలుపు మేరకు ఆంధ్రప్రదేశ్లో కూడా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా పర్యావరణ పరిరక్షణ కోసం డీజిల్, పెట్రోల్ అన్ని అదుపు చేయడానికి ఆలోచనతో కార్యక్రమానికి ఈరోజు నేను శ్రీనగర్లో కూడా కమిటీ మీటింగ్ వచ్చాం. కమిటీ మీటింగ్ వారు కావడానికి మేము సైకిల్ ద్వారా వచ్చాం. అదే సమయంలో ఈరోజు పర్యావరణ పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ ముందుండాలి. గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ఇచ్చిన పిలుపు మేరకు దేశంలో ఉన్న ప్రతి పౌరుడు కూడా స్పందించి అందరూ కూడా నాన్ పొల్యూషన్ యాక్టివిటీస్ చేయమని మీ ద్వారా తెలియజేసుకుంటూ, అదే ఈరోజు ఆంధ్రప్రదేశ్లో దేశంలోనే తొలిసారిగా ఆంధ్రప్రదేశ్లోనే గౌరవ ముఖ్యమంత్రి గారు స్పందించారు. వారు స్ఫూర్తి తీసుకొని ఈరోజు కమిటీ మీటింగ్ వచ్చాం కనుక పార్లమెంట్ కమిటీ మీటింగ్కి, ఆ కమిటీ మీటింగ్లో ఈరోజు శ్రీనగర్లో మన పవర్ గ్రిడ్ ఎంప్లాయీస్తో సహా ఈరోజు వారితో ఈ కార్యక్రమం చేయడం జరిగింది. ప్రతి ఒక్కరూ స్వచ్ఛత దిశగా ఆలోచన చేసి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని విజయనగరం శాసనసభ్యురాలు పూసుపాటి అదితి గజపతిరాజు అన్నారు. స్వచ్ఛంద్ర కార్యక్రమాన్ని ఈరోజు విజయనగరం మండలంలోని ద్వారపూడి గ్రామంలో నిర్వహించారు. అవగాహన ర్యాలీని ఎమ్మెల్యే ఈరోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ 2047 కల్లా స్వచ్ఛ భారత్ లక్ష్యంగా పనిచేయాలని కోరారు. మొక్కలు ఎక్కువగా నాటాలని అన్నారు. ప్లాస్టిక్ వాడకాన్ని నియంత్రించాలని కోరారు. భారతదేశ అభివృద్ధికి యువత నడుం కట్టాలని అన్నారు. ఈ కార్యక్రమంలో విజయనగరం మండలంలోని టీడీపీ నాయకులు బొద్దుల నరసింహరావు, గంటా పోలినాయుడు, ఇతర తెలుగుదేశం పార్టీ నాయకులు పాల్గొన్నారు. స్వర్ణాంధ్ర అయితే మనం స్వర్ణాంధ్ర 2047కి గోల్ మనం రీచ్ అవ్వాలంటే ఇప్పుడు నుంచి మనం డైలీ వర్క్ చేస్తే అప్పుడు ఆ గోల్ అనేది మనం రీచ్ అవుతాం. ఈ వారం ప్రత్యేకంగా ప్లాస్టిక్ గురించి, ప్లాస్టిక్ని ఏ విధంగా మనం మళ్ళీ రీసైకిల్ చేయవచ్చు, ఏ విధంగా మనం ఒక యూస్ఫుల్ మెటీరియల్గా తీసుకురావచ్చు అనేది ముఖ్యంగా ఈసారి మనం అబ్జర్వ్ చేయాల్సిన అవసరం ఉంది. మనం చూస్తుంటే ద్వారపూడికి ఒక మిషన్ కూడా రీసెంట్గా వచ్చింది. ఆ మిషన్ ద్వారా మనం ప్లాస్టిక్ చిన్న చిన్న బిట్స్గా కట్ చేసి అది రీసైక్లింగ్ చేయటం జరుగుతూ ఉంటుంది. అయితే ఈ ప్లాస్టిక్ని ఈరోజు ఉన్నటువంటి తరుణం మనం చూస్తుంటే బిట్మెన్ అనేది చాలా కాస్ట్ ఎక్కువ పెరిగిపోయింది. ఒక రోడ్ వేయాలంటే మనం ఈ వార్ మొదలైన ముందు మనం ఎస్టిమేట్ వేస్తే అది ఒకవేళ ఆ ఎస్టిమేట్ 1 crore అయి ఉంటే ఈరోజు అది 1,30 lakhsకి అయిపోతుంది. అయితే మనం ముందు ఇచ్చినట్టు ఎస్టిమేట్స్ ఈ రోజుల్లో అది ఈ వార్ వలన విపరీతంగా పెరిగిపోయినాయి. కాస్ట్ ఆఫ్ బిట్మెన్ విపరీతంగా మే 25వ తేదీ నుంచి జూన్ 4వ తేదీ వరకు 10వ తరగతి సప్లిమెంటరీ పరీక్షలు జరుగుతాయని జిల్లా విద్యాశాఖ అధికారి మాణిక్యం నాయుడు తెలిపారు. కలెక్టరేట్లోని ఆయన కార్యాలయంలో వాజీ న్యూస్తో మాట్లాడారు. 10వ తరగతి సప్లిమెంటరీ పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని అన్నారు. 10వ తరగతి పరీక్షలలో ఉత్తమ ఫలితాలు సాధించాలని అన్నారు. ఫెయిల్ అవ్వడం జరిగింది. మళ్ళీ వాళ్ళకి సప్లిమెంటరీ ఎగ్జామినేషన్స్ రాసుకోవడానికి ఛాన్స్ అవ్వడం జరిగింది. ఈ సప్లిమెంటరీ ఎగ్జామ్స్ 25 మే నుండి అలాగే 4 జూన్ వరకు జరుగుతుంటాయి. దీని టైమింగ్స్ కూడా 9:30 to 12:45 వరకు జరుగుతుంది. అలాగే దీనికి అన్ని రకాల ఏర్పాట్లు చేయడం జరిగింది. అలాగే
ప్రభుత్వం ప్రారంభించిన కౌశలం కార్యక్రమం ద్వారా పెద్ద ఎత్తున యువతకు ఉపాధి కల్పించాలని జాయింట్ కలెక్టర్ సేతుమాధవన్ ఆదేశించారు. కౌశలం కార్యక్రమం అమలుపై రాష్ట్ర ఐటీ సెక్రటరీ కాటంనేని భాస్కర్ అమరావతి నుంచి శనివారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ వీసీలో జిల్లా తరపున జేసీ పాల్గొని కార్యక్రమం అమలును వివరించారు. అనంతరం ఆయన జిల్లా అధికారులను ఉద్దేశించి మాట్లాడుతూ యువతకు వివిధ ప్రైవేటు సంస్థలలో ఉద్యోగాలు కల్పించేందుకు కౌశలం కార్యక్రమం ఎంతగానో ఉపయోగపడుతుందని చెప్పారు. 10 ఆ పై తరగతులలో ఉత్తీర్ణులైన వారంతా ఉపాధి కోసం కౌశలం వెబ్ పోర్టల్లో లేదా స్వర్ణగ్రామం సచివాలయంలో తమ పేరు నమోదు చేసుకోవాలని చెప్పారు. వీరికి స్వర్ణగ్రామంలోనే స్కిల్ అసెస్మెంట్ టెస్ట్ నిర్వహించబడుతుందని అన్నారు. నైపుణ్యం, ప్రతిభ ఆధారంగా పరీక్ష ఉత్తీర్ణులైన వారి పేర్లను వివిధ ప్రైవేటు సంస్థలకు పంపిస్తామని తెలిపారు. ఇటీవల జిల్లా నుంచి 267 మందిని పంపించగా ఇంటర్వ్యూలో అత్యధికంగా బజాజ్ హెటీరో సంస్థలకు 210 మంది ఎంపిక కావడం జిల్లాకు గర్వకారణమని పేర్కొన్నారు. ఈ నెల 18వ తేదీన విశాఖపట్నంలో 5 సంస్థలు నిర్వహించే జాబ్ మేళాకు మరింత మందిని పంపిస్తున్నామని తెలిపారు. విజయనగరం పూల్బాగ్ మైదానంలో కోచ్ సత్యప్రసాద్ పర్యవేక్షణలో ఖోఖో శిక్షణ పొందుతుంది. ప్రస్తుతం ఆర్మీలో దేశ సరిహద్దులో విధులు నిర్వహిస్తున్న పూర్వ విద్యార్థి కార్తీక్ తన పుట్టినరోజు క్రీడాకారులకు అండగా నిలిచారు. తాను జాబ్ కొట్టడానికి కారణమైన మైదానాన్ని, గురువుగారి శిక్షణను గుర్తు చేసుకుంటూ ప్రస్తుతం గ్రౌండ్లో ప్రాక్టీస్ చేస్తున్న పిల్లలకు గుడ్లు, చిక్కీలు, అరటిపండ్లు పౌష్టికాహారంగా పంపిణీ చేశారు. కోచ్ సత్యప్రసాద్ శిక్షణలో రాష్ట్ర, అంతర్జాతీయ స్థాయి ఖోఖో పోటీలలో రాణించి క్రీడల కోటాలో ఆర్మీలో ఉద్యోగం సాధించిన కార్తీక్ను ఇన్స్పిరేషన్గా తీసుకుని మరింత మంది క్రీడాకారులు గ్రౌండ్కు వచ్చి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని కోచ్ ఆకాంక్షించారు. రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉండి రాష్ట్రంలో హిందూ దళితుల మనోభావాలను దెబ్బతీసేలా మాట్లాడిన డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజుపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని మాల మహానాడు వ్యవస్థాపక కార్యదర్శి భాగం గోపాలరావు డిమాండ్ చేశారు. ఈ మేరకు డాబా గార్డెన్స్ విజేఎఫ్ ప్రెస్ క్లబ్లో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. రాష్ట్రంలో దళితులందరూ క్రైస్తవులను సంబోధించి మాట్లాడటం తగదని అన్నారు. వేల కోట్ల రూపాయల బ్యాంకు రుణాలను ఎగ్గొట్టిన రఘురామకృష్ణరాజు ఒక దళిత ఉన్నతాధికారులతో ఉన్న వ్యక్తిగత విభేదాల కారణంగా రాష్ట్రంలో దళిత క్రైస్తవులందరినీ కించపరిచేలా మాట్లాడటం తగదని అన్నారు. దళితులు, దళిత క్రైస్తవులను కించపరిచేలా వ్యాఖ్యలు చేసిన రఘురామకృష్ణరాజుపై చర్యలు తీసుకోకపోవడం అతనికి రాష్ట్ర ప్రభుత్వం అండదండలు ఉన్నాయని భావిస్తున్నామని అన్నారు. ఒక జడ్జిమెంట్ ఇచ్చింది. దళితులు క్రైస్తవ మతం స్వీకరిస్తే ఎస్సీ స్టేటస్ కోల్పోతారని. అలాగే దళితుల్లోనే క్రైస్తవులు లేరు. ఎస్టీలో ఉన్నారు, బీసీలు ఉన్నారు, ఓసీలో ఉన్నారు క్రైస్తవులు. వాళ్ళు ఎవరి గురించి వ్యాఖ్యలు చేయకుండా ఓన్లీ దళితుల కోసమే సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది. దాని మీద మేము ఏం చెప్తున్నామంటే, ఒకవేళ సుప్రీంకోర్టు మార్గదర్శకాలు ఏమైనా ఇస్తే రాష్ట్ర ప్రభుత్వం అది అమలు జరుపుతుంది. కానీ ఈ మధ్య ఉండి ఎమ్మెల్యే అలాగే గౌరవ డిప్యూటీ స్పీకరు కేవలం దళితుల మీద పగ పెట్టుకొని ఒక రాజ్యాంగ పదవులు ఉన్నామని మర్చిపోయి ఎక్కడ పడితే అక్కడ ప్రెస్ మీట్లు పెట్టి దళితులను కించపరుస్తూ ఏం చెప్తున్నాడు అతను? జైవీములు అంటున్నాడు, నీల్ కుమార్లు అంటున్నాడు, అంబేద్కర్కి విజయవాడలో స్థలాలు ఇచ్చారంటున్నాడు, అంబేద్కర్కి హైదరాబాద్లో స్థలాలు ఇచ్చారంటున్నాడు. అతనికి ఎందుకు రాష్ట్రంలో 175 మంది ఎమ్మెల్యేలు ఉంటే ఏ ఎమ్మెల్యే కూడా మాట్లాడటం లేదు. కానీ ఈయన మాత్రం వకాల్తా పుచ్చుకొని, రాష్ట్ర ప్రభుత్వం తరఫున వకాల్తా పుచ్చుకొని దళితులు కించపరిచి మాట్లాడుతున్నాడు. ప్రత్యేక నైపుణ్యాలను సాధించాలనుకునే విద్యార్థులకు వేసవి సెలవులు ఎంతగానో దోహదపడతాయి. ఈ సమయంలో చిన్నారులు నచ్చిన అంశాలలో శిక్షణ పొందవచ్చు. ఆటపాటలు, క్రీడలు, ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్, పెయింటింగ్స్, సంగీతం వంటివి నేర్చుకోవచ్చు. ఈ నేపథ్యంలో సంగీతం నేర్చుకోవాలనే ఆసక్తి ఉన్న చిన్నారుల కోసం బాల వికాస్ ఫౌండేషన్ ఫ్లూట్, లైట్ మ్యాజిక్లలో ద్వారకానగర్లో పౌర గ్రంథాలయంలో వర్క్షాప్ నిర్వహించింది. జిఎస్టి సీనియర్ అధికారి రవికిరణ్ వేణుగానం శిక్షణలో ప్రాథమిక మెలకువలను వివరించారు. ఫ్లూట్ నేర్చుకోవడానికి సరియైన పట్టుదల, శ్వాస నియంత్రణ, వేళ్ల అమరిక ముఖ్యమని అన్నారు. ప్రాథమిక శిక్షణలో భాగంగా వేణువును పట్టుకోవడం, శ్వాస వదలడం, సరియైన శబ్దాన్ని ఉత్పత్తి చేయడంపై దృష్టి పెట్టాలని సూచించారు. వేసవి సెలవుల్లో పిల్లలు చదువు తప్ప మిగతా విషయాల్లో ఆటపాటలతోటి, కళలతోటి వారికి ఇష్టమైనటువంటి ఒక అంశాన్ని ఎన్నుకొని
దాని ద్వారా కొద్దిగా ప్రావీణ్యం సంపాదించాలనే ఉద్దేశంతో ఈ వేసవి సెలవులని సద్వినియోగం చేసుకుంటారు. కొంతమంది టూర్లు వెళ్తూ ఉంటారు, కొంతమంది వాళ్ళ తాతలు తండ్రుల దగ్గరికి వెళ్తూ ఉంటారు, కొంతమంది తల్లిదండ్రులతోనూ ఉంటారు. సో అట్లాంటి వాళ్ళకి 2 నెలలు ఒక వేసవి విడిది లేకపోతే వేసవి సెలవులు అంటాం. సో ఈ నేపథ్యంలో వారికి ఇష్టమైనటువంటి సబ్జెక్టు మ్యూజిక్ కానీ, డ్యాన్స్ కానీ, స్విమ్మింగ్ కానీ, ఆటలు కానీ, పాటలు కానీ ఏవోటి వారు నేర్చుకోవడానికి ఇష్టపడుతూ ఉంటారు. రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమం ద్వారా విశాఖ మహానగరం మరింత సుందరంగా మారుతుందని, ఇక్కడి ప్రజల సహకారంతో ప్రపంచంలోనే క్లీనెస్ట్ సిటీగా నిలుస్తుందని జిల్లా కలెక్టర్ అభిషేక్ కిషోర్ పేర్కొన్నారు. ఇప్పటికే అన్ని విధాలుగా చైతన్యం, క్రమశిక్షణ కలిగిన విశాఖ ప్రజలకు ఇదొక కొత్త స్ఫూర్తిగా నిలుస్తుందని ఉద్ఘాటించారు. నగరంలోని శివాజీ పార్కులో నిర్వహించిన స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర జిల్లా స్థాయి కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని పారిశుద్ధ్య కార్మికులను సత్కరించారు. మొక్క నాటి పర్యావరణ పరిరక్షణపై ప్రజలలో చైతన్యం నింపారు. ప్లాస్టిక్ ఫ్రీ ఆంధ్రప్రదేశ్, ప్లాస్టిక్ ఫ్రీ విశాఖ లక్ష్యంతో రూపొందించిన అవగాహన బ్రోచర్ను ఆవిష్కరించారు. స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర స్ఫూర్తిని ప్రతిబింబించేలా ఏర్పాటు చేసిన ప్రదర్శనలను పరిశీలించారు. స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర ప్రోగ్రాంలో భాగంగా విశాఖపట్నం మహానగరంలో శివాజీ పార్క్లో మనం కార్యక్రమం చేసుకోవడం జరుగుతోంది. లాస్ట్ ఇయర్ మనం ఈ ప్రోగ్రామ్ని మొదలు పెట్టుకున్నాము. నిరంతరాయంగా ప్రతి నెల ఒక థీమ్ తీసుకొని ఆ థీమ్ మీద ప్రజలకు అవేర్నెస్ క్రియేట్ చేస్తూ వేరియస్ కైండ్స్ ఆఫ్ ఇన్నోవేటివ్ ప్రాక్టీసెస్ యూస్ చేస్తూ శానిటేషన్లో మనం చాలా ముందరికెళ్తున్నాము. మీ అందరికీ తెలుసు, విశాఖపట్నం ఈరోజు కాదు, గత 10 సంవత్సరాల నుంచి దేశంలోనే మేటి సిటీగా, వన్ ఆఫ్ ద బెస్ట్ సిటీస్గా వేరియస్ ర్యాంకింగ్స్లో, స్వచ్ఛ సర్వేక్షణ్ ర్యాంకింగ్స్లో టాప్ 5లో నిలవడం జరిగింది. కొత్త పెన్షన్లు ఇంకెప్పుడు ఇస్తారంటూ వైసీపీ దక్షిణ నియోజకవర్గం సమన్వయకర్త వాసుపల్లి గణేష్ కుమార్ జీవీఎంసీ గాంధీ పార్క్ వద్ద వృద్ధుల శవపేటికల నమూనాలతో వినూత్న నిరసన తెలిపారు. చనిపోయిన వృద్ధుల పెన్షన్లైనా మాకు ఇప్పించండి అంటూ ప్లకార్డులు పట్టుకొని నినాదాలు చేశారు. ఈ సందర్భంగా వాసుపల్లి మాట్లాడారు. గత వైసీపీ ప్రభుత్వంలో వృద్ధులు, వికలాంగులు, వితంతులు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న రోగులకు 66 లక్షల రూపాయల పైచిలకు పెన్షన్లు అందజేసినట్లుగా గుర్తు చేశారు. కానీ అబద్ధాల హామీలతో అందలం ఎక్కిన చంద్రబాబు, లోకేష్ 2 ఏళ్లలో ఒక్క పెన్షన్ కూడా పెంచకపోగా కుంటి సాకులతో 6 లక్షల మందికి పైగా అవ్వాతాతల పెన్షన్లు తీసివేసి వారి పొట్ట కొట్టారని మండిపడ్డారు. సూపర్ 6 పథకాలు చెప్పి ఒక్క హామీ కూడా పూర్తిగా నెరవేర్చకుండా తండ్రి కొడుకులు తెలంగాణలో పండుగలు జరుపుకోవడం సిగ్గుచేటని అన్నారు. 2 ఏళ్లలో 6 లక్షల మంది వృద్ధులు చనిపోయారని, ఏరువేసిన మరో 6 లక్షల పెన్షన్లు కలిపి సుమారు 12 లక్షల పెన్షన్లు కొత్తవి విడుదల చేయవచ్చని అన్నారు. మార్బుల్, గ్రానైట్, కడప స్టోన్స్ లోడింగ్, అన్లోడింగ్ కళాశాల కూలీ రేట్ల ఒప్పందం వెంటనే అమలు చేయాలని సిఐటియు అనుబంధ జిల్లా ముఠా వర్కర్స్ యూనియన్ డిమాండ్ చేసింది. ఈ మేరకు మద్దెలపాలెంలో నిరసన ర్యాలీ చేపట్టింది. ఈ సందర్భంగా సిఐటియు నాయకులు సుబ్బారావు మాట్లాడారు. విశాఖ జిల్లాలో మార్బుల్, గ్రానైట్, కడప స్టోన్స్ లోడింగ్, అన్లోడింగ్ చేస్తున్న కార్మికులకు ప్రతి 2 ఏళ్లకు ఒకసారి కూలీ రేట్ల ఒప్పందం జరగాలని, అయితే 2024లో చేసుకున్న ఒప్పందం ఏప్రిల్ 30తో పూర్తయి మే 1వ తేదీ నుంచి కొత్త రేట్ల ఒప్పందం జరగాల్సి ఉందని అన్నారు. తక్షణమే యాజమాన్యం కూలీ రేట్లు పెంచుతూ ఒప్పందం చేయాలని డిమాండ్ చేశారు. గ్రానైట్ మార్బుల్లో కూల్ రేట్లు పెంచాలనేది దాదాపు 46 రోజులు ఈ రోజుకి కనీసం ప్రభుత్వ అధికారులు కూడా ఏమీ పట్టించుకోవట్లేదు. జిల్లా కలెక్టర్ గారు ఆ రోజు చెప్పారు మీటింగ్ వేయమని, ఈ రోజు దాకా మీటింగ్ వేయలేదు. నిన్న మొన్న పిలిచి ఎటువంటి పురోగతి రాలేదు. నిన్న కూడా డీసీఎల్ ఆఫీస్లోను, నిన్న డీసీఎల్ గారు అసలు లేరు. ఆ యజమానులు మీరు మాట్లాడుకోండి, ఏసీఎల్ 1 గారు మాట్లాడుకోండి, మీరు పరిష్కారం చేసుకోండి అని చెప్తున్నారు. కానీ పరిష్కారానికి మార్గాలు మటుకు ఎతకట్లేదు ఎవరును. దాదాపు నిత్యావసర వస్తువుల ధరలు పెరుగుతున్నాయి. నిన్న పెట్రోల్ పెరిగింది, డీజిల్ పెరిగింది, కానీ వీళ్ళ మీద చాలా భారాలు పడ్డాయి. ఇలా పెరిగిందే లేదా ఆయిల్ ప్యాకెట్ మీద 2 రూపాయలు పెరిగిపోయింది. ఒక ఆయిల్ ప్యాకెట్ మీద 2 రూపాయలు పెరిగింది. అంటే ఆ లెక్కను చూస్తే నిత్యావసర వస్తువుల ధరలు ఎప్పుడు ఏ రకంగా పెరిగాయి ఏంటి అనేది కూడా చూడాలి. మన పవన్ కళ్యాణ్ గారు నేను లేస్తే మనిషిని కాదు అన్ని ప్రశ్నిస్తానన్నాడు.
రాష్ట్ర హక్కుల విషయంలో డబుల్ ఇంజన్ సర్కార్ ఎందుకు మౌనం వహిస్తుందని ఏపీ ప్రజా సంఘాల జేఏసీ కన్వీనర్ జేటీ రామారావు ప్రశ్నించారు. కేకే లైన్తో కూడిన విశాఖ రైల్వే జోన్ను ప్రకటించాలని డిమాండ్ చేస్తూ లాసెన్స్ బే కాలనీలో ఎంపీ శ్రీభరత్ క్యాంప్ ఆఫీస్ వద్ద నిరసన తెలిపారు. గెజిట్ నోటిఫికేషన్లో మార్పులు చేర్పులు చేయాలని, రైల్వే రీసెర్చ్ సెంటర్, రిక్రూట్మెంట్ బోర్డులో ట్రైనింగ్ సెంటర్ ఏర్పాటు చేయాలని, రైల్వేలో ఖాళీ ఉద్యోగాల భర్తీ కోసం మెగా జాబ్ మేళా నిర్వహించాలని నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఒడిశాతో ఫాస్ట్ కార్నర్ ఎందుకని భరత్ను ప్రశ్నించారు. ఆంధ్రప్రదేశ్ ప్రజల హక్కులు, ఉత్తరాంధ్ర ప్రయోజనాలు, గిరిజన ప్రాంతాల భవిష్యత్తు ప్రమాదంలో పడుతున్నాయని, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎందుకు స్పందించడం లేదని నిలదీశారు. విశాఖ కేంద్రంగా పూర్తిస్థాయి రైల్వే జోన్ ఏర్పాటు, కేకే లైన్ పరిపాలన, ఉద్యోగాలు, పెట్టుబడుల విషయంలో రాష్ట్ర ప్రయోజనాలు నిర్లక్ష్యం చేయబడుతున్నాయని మండిపడ్డారు. మైనర్ బాలికపై లైంగిక దాడికి పాల్పడిన కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడు భగీరథను తక్షణమే అరెస్టు చేయాలని నవయాన బహుజన సంక్షేమ సంఘం ప్రధాన కార్యదర్శి కొత్తపల్లి వెంకటరమణ డిమాండ్ చేశారు. ఈ మేరకు జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద నిరసన తెలిపి మాట్లాడారు. బండి సంజయ్ పదవిలో ఉంటే బాధితులకు న్యాయం జరగదని, అతనే తన కొడుకుని అరెస్టు కాకుండా అడ్డుకుంటున్నారని దుయ్యబట్టారు. అందువల్ల తక్షణమే కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. పోక్సో చట్టం కింద భగీరథపై కేసులు నమోదు చేసినా ఇప్పటివరకు ఎందుకు తెలంగాణ ప్రభుత్వం అరెస్టు చేయలేదని ప్రశ్నించారు. మైనర్ బాలికల రక్షణకు సంబంధించి పోక్సో చట్టాన్ని పటిష్టంగా అమలు చేయాలని డిమాండ్ చేశారు. రాసుకోండి, మా పేదలకైతే ఒక చట్టం, మీకైతే చట్టం రాసుకోండి. కానీ ఒకటే చెప్తున్నాం, ఈ భారత రాజ్యాంగం ప్రకారంగాన అందరికి ఒకటే చట్టం. మీకు నీతి నిజాయితీ ఉంటే ప్రభుత్వానికి, బీజేపీ గవర్నమెంట్కి ఒకటే మాట చెప్తున్నాను. ఎందుకంటే పౌరుషమైన మాట. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఈ దేశంలో మహిళలకు రక్షణ కావాలని ఆయన మాట్లాడుతున్నప్పుడు ఆయన హిందూ కోడ్ పెట్టినప్పుడు హిందూ కోడ్ బిల్లు చేయకపోతే రాజీనామా చేశాడు. అదేవిధంగా లాల్ బహదూర్ శాస్త్రి గారు ట్రైన్ యాక్సిడెంట్ అని చెప్పి బాధ్యతగా రాజీనామా చేశాడు. కానీ ఈరోజు బీజేపీ నాయకులు ఎన్ని ఘోరాలు, అకృత్యాలు, కుంభకోణాలు జరిగినా సరే ఏమీ రాజీనామా చేయట్లేదు. అలాగే బండి సంజయ్ కూడా నాకేం తప్పే లేదు, నా కొడుకు చేస్తే నాకేంటి సంబంధం అని చెప్తారేటండి. నువ్వు తండ్రిగా నువ్వు ఆ కొడుకుని సరైన క్రమశిక్షణలో పెంచలేవు. నువ్వు తండ్రిగా తప్పు చేసి ఎప్పుడైతే తప్పు చేశాడో ఇలా ఫీల్డ్ పట్టుకుని తీసుకొచ్చి పోలీసుల మీద కూర్చోబెట్టవలసినట్టు తండ్రివే ఈరోజు నా భార్య ఏడుస్తుంది, అనవసరంగా కొడుకు మీద ఆరోపణలు చేస్తున్నారంటే అనవసరంగా ఎవరు ఆరోపణలు చేయరండి. వాళ్ళ తల్లిదండ్రులు కంప్లైంట్ ఇచ్చారు, ఆ అమ్మాయికి అయితే కంప్లైంట్ ఇచ్చింది, వాళ్ళ కంప్లైంట్ మీదగా పోలీసులు కేసులు పెడుతున్నారు. కాబట్టి ఇప్పటికైనా గౌరవ ప్రధానమంత్రి గారు బండి సంజయ్ అని మీ యొక్క మంత్రివర్గం నుంచి తొలగించాలి. ముఖ్యమంత్రి చంద్రబాబు శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట, తామ్రపల్లిలో నిర్వహించిన స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం ప్రజావేదిక సభ సమీపంలో ఏర్పాటు చేసిన స్టాళ్లను తిలకించారు. ఐటీడీఏల ఆధ్వర్యంలో సౌర ఆర్ట్ గ్యాలరీ వద్ద గిరిజనులు ప్రత్యేకంగా తయారు చేసిన వావర్కోట్ను కొనుగోలు చేసి ధరించారు. సముద్ర తీర ప్రాంతాలలో పెంచే సీవిడ్ సాగుపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. మత్స్యకారులకు మరింత ఆదాయం వచ్చేలా చూడాలని కోరారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడారు. స్వచ్ఛాంధ్ర భాగంగా ఆపరేషన్ క్లీన్ స్వీప్ ప్రారంభిస్తున్నట్లుగా స్పష్టం చేశారు. అన్ని ప్రాంతాలలో 4 రోజుల పాటు ఆపరేషన్ క్లీన్ స్వీప్ ఉంటుందని చెప్పారు. పిల్లలు భారం అనుకోకూడదు, వాళ్లే సంపద అని గుర్తించాలని సూచించారు. 3వ బిడ్డ పుడితే 30,000 రూపాయలు, 4వ బిడ్డ పుడితే 40,000 రూపాయలు ఇస్తామని వెల్లడించారు. పేదరికం లేని సమాజం చూడాలని, ఆర్థిక అసమానతలు తగ్గాలని, అందరికీ జీవన ప్రమాణాలు పెరగాలనేది నా ఆలోచన. దానికోసం పనిచేస్తున్న మిమ్మల్ని అందరినీ మరొకసారి అభినందిస్తున్నా. 3వ కార్యక్రమం కొత్తగా తీసుకొస్తున్నాను. జనాభా తగ్గిపోతా ఉంది. ఎప్పుడైతే ఆదాయం పెరుగుతా ఉందో ఆటోమేటిక్గా కొంతమంది ఒక పిల్లవాడితోనే సర్ది పెట్టుకుంటున్నారు. ఒకవేళ మగ పిల్లవాడు కాకపోతే మళ్ళా ట్రై చేసే పరిస్థితికి వస్తున్నారు. ఇంకో పక్కన మీరు చూస్తే దీనివల్ల 2.1 జనాభా ఉండాలి రీప్లేస్మెంట్ లెవెల్కి. అంటే జీవితకాలంలో ఒక దంపతులు 2.1కి జన్మనిస్తే జనాభా నియంత్రణ అంటే సమగ్రంగా జరుగుతుంది.
నగర పోలీసుల పూర్తి స్థాయి సమాచారాన్ని ఒకే చోట అందించే విధంగా పోలీస్ సిటిజన్షిప్ వెబ్సైట్ ప్రారంభించడం ఎంతో ఆనందంగా ఉందని ఏపీ డీజీపీ గుప్తా ప్రశంసించారు. విశాఖ నగర పోలీస్ కమిషనరేట్ సమావేశ మందిరంలో విలేకరుల సమావేశంలో నగర పోలీస్ కమిషనర్ డాక్టర్ శంఖప్రత బాగ్జీతో కలిసి ఈ సిటిజన్షిప్ వెబ్సైట్ ప్రారంభించారు. అనంతరం వారు మాట్లాడుతూ ముఖ్యంగా విదేశాలకు వలస వెళ్లే వారికి ఈ వెబ్సైట్ ఉపయోగకరంగా ఉంటుందని, అసలైన ఏజెంట్ల సమాచారం అంతా వెబ్సైట్లో పొందుపరచబడిందని వివరించారు. అత్యవసర పరిస్థితులలో పోలీసుల సహాయాన్ని పొందేందుకు ఈ వెబ్సైట్ ఉపయుక్తంగా ఉంటుందని అన్నారు. నాలెడ్జ్ సిటీలో ఉన్న సమస్యలు కానీ ఈ వెబ్సైట్లో మొత్తం కవర్ అయిపోయింది, దాదాపు మొత్తం కవర్ అయిపోయింది. చాలా మంచి వెబ్సైట్. ఐ కంగ్రాచులేట్ ద ఎంటైర్ సిటీ విశాఖపట్నం సిటీ పోలీస్ అండ్ పర్టికులర్లీ సిటీ విశాఖపట్నం ఫర్ ఆల్ హిస్ ఇంట్రెస్ట్ ఇన్ లాంచింగ్ దీస్ సర్వీసెస్. These services are very, very important. These are the day-to-day, issues which every citizen faces. The problem the citizen faces, they don't know whom to approach. Okay, emergency ఉన్నప్పుడు ఎవరికి అప్రోచ్ అవ్వాలా, లేకుండా ఇన్ఫర్మేషన్ కావాలా, ఎక్కడి నుంచి తీసుకుంటామో చాలా మందికి తెలియదు. ఈ మైగ్రేట్ పోర్టల్ అది చాలా ముఖ్యం. ఎందుకంటే మన భారతదేశం నుండి చాలా మంది ఉద్యోగం కోసం బయటికి వెళ్తారండి, కానీ అన్ఆథరైజ్డ్ ఏజెంట్ హెల్ప్ తీసుకొని బయటికి వెళ్ళిన తర్వాత మోసపోతున్నారండి. కాబట్టి ఈ మైగ్రేట్ పోర్టల్కి వెళ్తే ఆ ఏజెంట్ నమ్మకమైన ఏజెంటా కాదా మనకు తెలుస్తుంది, మోసపోవడం జరగదు. నెక్స్ట్ చైల్డ్ సేఫ్టీ కోసం అదే మాదిరిగా దొంగతనం జరగనీయకుండా లాక్డ్ హౌస్ మానిటరింగ్ సిస్టమ్ యాప్, దాని గురించి చెప్పాము. 112 ఎమర్జెన్సీ ఉంటే అది ఇన్ఫార్మ్ చేయడం. వాజన్ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. పిల్లలు భారం కాదు, వాళ్లే మన సంపద. నరసన్నపేట స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టీకరణ. ప్లాస్టిక్ ఫ్రీ విశాఖ లక్ష్య సాధనలో ప్రజల భాగస్వామ్యం కీలకం. జిల్లా స్థాయి స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో కలెక్టర్ అభిషేక్ కిషోర్. కొత్త పెన్షన్లు ఇంకెప్పుడు ఇస్తారు? వృద్ధుల సభపేటికల నమూనాలతో వినూత్న నిరసన తెలిపి ప్రశ్నించిన వైసీపీ నేత వాసుపల్లి గణేష్ కుమార్. వాజన్ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.